ఏపీ తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని అప్పగించాలని మఠానికి నోటీసులు ఇచ్చింది టీటీడీ. తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠం భవనం ముందు వెనుక నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు. అయితే గత వైసీపీ సర్కార్ ఆ నిర్మాణాలను క్రమబద్ధీకరించింది. దీనిపై ప్రజా సంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విశాఖ శారదా పీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ పాలక మండలి స్పష్టం చేసింది. దీంతో టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. మఠం రూల్స్ ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతో పాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది.